బస్వాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ బస్వాపూర్ గ్రామ యువత సమావేశానికి వచ్చారు. ఏంటంటే రేపు అందరికి తెలిసిన విషయమే, 19వ తారీఖు బుధవారం రోజున రేపు శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ పునఃప్రారంభం ఉంది. కావున ఇక్కడ మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు బస్వాపూర్ పెద్దలు అందరూ యువత ప్రతి ఒక్కరు కూడా రేపు ఆలయ పునఃప్రారంభ వేడుకలకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మా వంతు పాత్ర అక్కడ పెద్ద ఎత్తున ఉంటుంది. రేపు ఉదయం 8:30కు శ్రీ గణపతి దేవుని పూజతో ప్రారంభమై హోమం ఉంటుంది. హోమం తర్వాత మన శివపార్వతుల దేవతల విగ్రహ ఊరేగింపు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు దాన్ని పూజా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా బస్వాపూర్ గ్రామ ప్రజలను కోరుకుంటున్నాము. అలాగే 20వ తారీఖు నాడు ఉమామహేశ్వర దేవుళ్ళ పూజ ఉంటుంది. అలాగే 21వ తారీఖు నాడు శుక్రవారం రోజునాడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున యువత పెద్ద ఎత్తున వచ్చి ఆ రోజు ఖచ్చితంగా సేవ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇది మన బస్వాపూర్లో జరుగుతున్న పెద్ద పండగలా భావించి ప్రతి ఒక్కరూ స్వతహాగా ముందుకొచ్చి దేవుళ్లకు సేవ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గత 3 సంవత్సరాల నుండి మనం ఛత్రపతి శివాజీ జయంతి ప్రారంభించడం జరిగింది. దాన్ని కొద్దిగా మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ రోజుకి ఇంతమంది యువత ముందుకొచ్చి దాన్ని ఈరోజు రేపు అనగా మనం 19వ తారీఖు నాడు దాన్ని భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం మన బస్వాపూర్లో ఉన్న యువత. దానికి మెయిన్ కారణం ఈ శివాజీ కార్యక్రమాన్ని యువత అందరూ ముందుకొచ్చి భారీ ఎత్తున చాలా భారీ ఎత్తున ఈ మన యొక్క ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయగలరని మన బస్వాపూర్ గ్రామ యువతకు మరోసారి చెప్తూ జై శివాజీ, జై భవానీ. గ్రామస్తులందరికీ నమస్కారం. రేపు 19వ తారీఖున ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బస్వాపూర్ గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ర్యాలీలో యువత మరి బస్వాపూర్ గ్రామస్తులు యువకులు కుల మతాలకు అతీతంగా రావాలని చెప్పేసి కోరుతున్నాం. శివాజీ ఒక హిందువులకే కాకుండా ఆదర్శ ప్రియుడు కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం హనుమాన్ గుడి నుంచి ప్రారంభమై కషీర్ నుంచి వివేకానంద స్వామి స్టాచ్యూ నుంచి గాంధీ వరకు, అక్కడి నుంచి మళ్ళీ ముగింపు హనుమాన్ టెంపుల్ వరకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మరోసారి ఏంటంటే మీ అందరు బస్వాపూర్ గ్రామస్తులకు తెలియజేయవలసింది ఏంటంటే 2026 ఇదే తేదీ నాడు 19వ తేదీ నాడు మన బస్వాపూర్ గ్రామంలో శివాజీ జయంతి సందర్భంగా శివాజీ జయంతి స్టాచ్యూను కూడా మనం ప్రారంభించుకుందాం. బస్వాపూర్ గ్రామస్తులందరూ విరాళాలు ఇచ్చి సహకరిస్తారని కోరుతున్నాం. పెద్ద ఎత్తున యువత పాల్గొంటుంది. యువతనే బాధ్యత తీసుకుని ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుతున్నాం. ధన్యవాదాలు.